అండి మీ ఆదేశం గారిని వచ్చారు వంటకాడికి. చూడండి, ఇదిగో పల్లి పచ్చిమిర్చి టమాటా పచ్చడి అండి. చూడండి వేస్తున్నా. ఇదిగండి పల్లీలు 2 గుప్పుళ్ళు, ఎల్లిపాయలు 2, చింతపండు కొంచెం ఎదురువాసన రాకుండా చట్నీ, టమాటాలు 4, పచ్చిమిర్చి 10. ఎందుకంటే ఘాట్లు ఇవ్వండి చెప్పారు కదా, అందుకు ఇవి వేస్తాను. చూడండి అండి, అన్నీ వేసుకోవచ్చండి. ఎల్లిపాయలు మూత పెట్టేస్తున్నానండి. మగ్గుది మూత వేస్తున్నాను. చూడండి, కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇడ్లీ కూడా అయిపోతుంది అండి. చట్నీ చేసి పిల్లలకు పెట్టాలండి. పాప తినాలి, జాబ్ చేస్తుంది కదా. చాలా ఇబ్బందిగా ఉందండి చేయలేక. పిల్లలు 2 ఉన్నారు. ఆ 2 పిల్లలు గోల చేస్తున్నారండి ఇల్లంతా. అందుకే పాపకేమో ఇబ్బందిగా ఉందండి. 7 గంటల నుంచి 6:30 దాకా జాబు. వాళ్ళు ఇసుకిస్తున్నారండి. రెస్ట్ అయ్యి అది ఏం లేదండి. ఇప్పుడే కదా ఇడ్లీలోకి ఈరోజు గోంగూర పచ్చడి చెప్పే కదండి. గోంగూర పచ్చడి తమ్ముడికి చేశానండి నిన్న. ఒక 5 కట్టలు తెచ్చి కొన్ని జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ నూనెలో మగ్గబెట్టి బాగా చేసిన తాలింపు వేసానండి. చాలా బాగుంటుందండి గోంగూర. ఆంధ్ర గోంగూర అండి, బలిష్టం. ఆంధ్ర వాళ్ళకంటే కదా. చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఆదిలక్ష్మి గారికి. సరేనా? ఇదేంటండి అందులో మేము అందరికీ ఏం పనులు ఇంట్లో వంటలు అయినాయా? టిఫన్లు గంటలు ఏం చేస్తున్నారండి? ఈ మధ్యలో 10 నిమిషాలు పట్టింది కదండి. అందుకే కొంచెంసేపు ఆపి మళ్ళీ వస్తానండి లైన్లోకి. సరేనా? బాయ్ అండి. ఇదండి మన రాగులు తెచ్చామండి నిన్న. పిండి నేడుగా అయిపోయిందండి దావకుండి. మళ్ళీ కడిగి ఆరబోయాలండి. మొక్కలు ఏమో అవసరం లేదండి. ఈసారి కడిగి ఆరబోసి 2 రోజులు ఎండాలండి. తిన్న తర్వాత 3వ రోజు బుధవారం రోజు గ్రైండర్కి ఇచ్చి రోజు రీచ్ చేయాలండి. ఇది నిన్న కొంచెం ఉంటే చేసేయాలండి. ఇంక లేదు. ఇంకేంటండి సంగతులు ఏంటి? ఇంకా ఎలా ఉన్నారు? అదేనండి, ఎలా మాకు ఎవరు సిటీలోకి వెళ్దాం అనుకున్నాను. చార్మర్ ఏం వెళ్తున్నారు? మా ఊళ్ళు వస్తారన్నారు, రాలేదు. చార్మర్ బావాలండి, చూడాలి. మధ్యలో శారీస్ భలే ఉంటాయి అంటండి. పోవాలి. మీరు కూడా పోయి మంచిగా తెచ్చుకోండి శారీస్. ఆడవాళ్ళం కదా, అందరికి ఇష్టమేనండి చీరలు అంటే. ఆడ వర్క్ రోజులు కూడా ఉంటాయండి. 500, 600 అట్లుంటాయి. భలే బాగుంటాయండి. అమ్మాయి మ్యారేజ్ అప్పుడు పోయాను, ఇంకొకటి పోలేదండి. పిల్లలు ఉన్నారు కదా, పోవటానికి నాకు ఇది లేదండి. బాబు జాబ్కి వెళ్తాడు, మా ఆయన పనికి వెళ్తాడు, పాప వరకు గుళ్ళు. ఏం చేయాలండి? సండే వస్తేమో ముక్క చెక్క ఉడుకొని తినాలి. ఒక్కరోజే మేము తినేదండి. ఎక్కువ ఆదివారం 3 రోజులు నీసి తినండి. గురువారం, శుక్రవారం, శనివారం నీసి తిన్నాను. మిగతా 3 రోజుల్లో ఇక శనివారం ఖచ్చితంగా సాంబార్ ఉంటుందండి. మన ఇంట్లో పప్పుచారు కానీ సాంబార్ కానీ ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకు మాత్రం చిన్నపిల్లలకు రోజు పప్పు ఉండాలి. రసము పప్పు వండి పెడతాం. అన్నం అమ్మాయికి మెత్తగా అయిపోవాలి. మళ్ళీ అన్నం ఇద్దరు మన అన్నం. ఇదిగండి మజ్జిగ చూడండి అండి. ఇది ఆపేస్తున్నానండి. చూడండి, ఆపేసి కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత మిక్సీ పడతానండి లైట్గా. దీంట్లో వేస్తున్నా చూడండి, పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నా చూడండి. బాగుంటుందండి పచ్చడిలో. అయిపోయిందండి. చూడండి, చట్నీ అయిపోయిందండి. ఇడ్లీలోకి ఎలా ఉందో చూస్తా. చాలా బాగుందండి. మీరు చేసుకొని చూడండి, చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ చూడండి ఎంత టేస్ట్ ఉందో. మీరు చేసుకొని చెప్పండి. సరేనా?
బాయ్ అండి.